ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ. గత కొన్ని రోజుల క్రితమే మనం గోల్డ్ మీద ఒక వీడియో చేసాము. గురుగారు మరి ఏంటి పరిస్థితి, బంగారం పెరుగుద్దా తగ్గుద్దా అంటే ఖచ్చితంగా తగ్గుద్దా అని చెప్పారు. అలాగే జస్ట్ 2 days బ్యాక్ మనం చూసాం 10% డ్రాప్ అయితే కనిపించింది గోల్డ్ మీద. ఇన్ని సంవత్సరాల్లో అంత డ్రాప్ మనం ఎప్పుడూ చూడలేదు. మరి యుద్ధ నేపథ్యంలో మరి మళ్ళీ ఏమన్నా పెరిగే సిచ్యువేషన్స్ ఉన్నాయా, ఇంకా డ్రాప్ అవుద్ది అంటారా? ప్రస్తుతం కొనాలనుకున్న వాళ్ళకి ఎటువంటి సలహాలు ఇస్తారు మీరు గోల్డ్ పరంగా? తప్పకుండా బా. ముందుగా మనం వీడియో చేసినప్పుడు 1,89,000 ఉండే. 89,000 ఏది బంగారం యొక్క రేటు. నిన్న మొన్న చూసుకునేటువంటి సందర్భాలలో సుమారుగా 1,47,000, 1,45,000, 1,35,000 వరకు వెళ్ళింది. మీరు అన్నట్టుగా 10% కూడా డ్రాప్ అవ్వడం జరిగింది. చివరికి ఇది ఎక్కడ వచ్చి ఆగుతుంది అనేది మనం చెప్పుదాం. వాస్తవానికి మనం చెప్పడము ఏదో అని కాదు. ఇక్కడ విషయం ఏంటి అంటే జరిగేటువంటి విషయం కానీ ఏదైనప్పటికీ కూడా బయట ఉన్నటువంటి సిచ్యువేషన్, ఈ ట్రంప్ మూలకంగా స్విస్ బ్యాంకులలో ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇతర దేశాలలో, మరి ఎప్పుడు స్వీజ్ అనేది తెలియదు, మా డబ్బులను అక్కడే ఆగిపోతే అమెరికా పోకుండానే మా పరిస్థితి ఉంటుంది అన్నట్టుగా ఆ డబ్బులను అందరూ కూడా తీసేసుకొని దేశాల వారు ప్రతి దేశం వారు కూడా అక్కడ పెట్టినటువంటి ఆ డబ్బును వాళ్ళు వెనక్కి తీసుకొని కేవలం ట్రంప్ మూలకంగా తీసుకొని బంగారం రూపకంగా పర్చేస్ చేసి గోదాములలో కొన్ని టన్నుల కిలోలను దాచిపెడుతున్నారు, కొన్ని వేల టన్నుల కిలోలను. సో దీని మూలకంగా పలు దేశాలలో బంగారము కొంటున్న స్విస్ బ్యాంక్స్ లైక్ వారి దేశాలకు సంబంధించినటువంటి ఆ మెయిన్ బ్యాంకర్స్ ఈ స్విస్ బ్యాంకులో ఉన్న డబ్బులను తీసుకొని బ్యాంకర్లే బంగారంను కొనేసి గోదాములలో పెట్టుకుంటున్నారు. ఒకవేళ రేపటి కాలంలో ఏమైనా యుద్ధం జరిగినా డబ్బులంటే కాలిపోతుంది, బంగారానికైతే ఏం కాదు అనేటువంటి ఉద్దేశంగా వారు ఆ యొక్క బంగారాన్ని కొని గోదాములలో పెట్టడం జరుగుతుంది. ఇక మన వాళ్ళు మనకు రేటు అడ్డగోలుగా పెంచి పారేస్తున్నారు. ఇందులోనే పెళ్ళిళ్ళు, ఇందులోనే బంగారం కొనాలి అనేటువంటి ఒక అది బంగారం కొనడము, దీనివల్ల రేట్ అనేటువంటిది ఫ్లక్చువేషన్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆగస్టు 1 నెల ముందు, ఆగస్టు 2 నెలలు అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ లేదా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఇంతే. ఈ టైంలో 1,17,000 నుండి 1,25,000 మధ్యలో బంగారం రేటు ఉండబోయే పరిస్థితి ఉన్నది. విన్నారా? 1,17,000 నుండి 25,000 ఉండొచ్చును, లేదా 1,00,000 కూడా పడిపోవచ్చును. 100% ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఖచ్చితంగా బంగారం రేటు తగ్గుతుంది ఉన్నవి కనుక. సిల్వర్ సిల్వర్ 2027 ఆగస్టు దాకా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. అది 27 ఆగస్టు దాకా దాన్ని ఎవరు అంచనా వేయలేరు, దాని గురించి చెప్పడం వేస్ట్. అది ఏ క్షణాన ఏం జరిగేది తెలియదు. వెండి అనేటువంటిది 2026 ఆగస్టు నుండి 2027 ఆగస్టు లోపు మనుషుల యొక్క జీవితాలతో ఆడుకుంటుంది ఇది. కనుక ఎవరు దాని జోలికి పోకండి, దాని జోలికి ఎవరు కూడా పోకండి. విన్నరా? కనుక ఎవ్రీథింగ్ ఫైన్, చక్కగా ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండండి. ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఒక 10,000 ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళితే పెద్దగా నష్టం ఉండదు. ఎవ్రీ మంత్ ఒక 10,000 బంగారం, ఎవ్రీ మంత్ 10,000 వెండి ఇట్లా కొనుక్కుంటూ వెళ్ళండి. అంతే, మీకు అర్థమైపోతుంది సిచ్యువేషన్. ఏదైనా ఉన్నా పెద్ద మొత్తంలో కాకుండా చాలా చిన్నగా ఉండే ఓపిక పట్టండి. అంటే ఎంతకాలం వెయిట్ చేస్తే సెట్ అవుతుంది చెప్తున్నా కదా, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అంతే. దసరా లోపు, దసరా వరకు ఓపికగా ఉండేటువంటి ప్రయత్నం చెయ్యండి. ఇంతే, ఒకటే పాయింట్. విన్నరా? అటు పిమ్మట బంగారానికి సంబంధించినటువంటి రేటు తగ్గుతుంది. ఇప్పుడు చాలా మొన్న కాల్స్ కూడా చేస్తున్నారు, ఎక్కడ కొనాలా వద్దా. ఒకటి గోల్డ్ షాప్ ఓనర్స్, మేము మా దగ్గరికి 20 తులాల బంగారం కొందామని వచ్చిన వాళ్ళు మీ వీడియో చూసి 2 తులాల కొనిపోతున్నారు, బంగారం తక్కువ అవుతుందని. దానికి మనం ఏం చేస్తాం? అలాంటి పరిస్థితులు, అటువంటి పరిస్థితి ఉంటుంది.
గురుగారు ఎలాగో గోల్డ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో ఎవరికన్నా కూడా ప్రత్యేకంగా బంగారం కొనే సామర్థ్యం పెరగాలంటే ప్రత్యేకంగా ఏమైనా పరిహారాలు చేస్తే బాగుంటుందంటారా? అంటే కొన్ని కొన్ని యోగాలు కూడా మనకు ఉంటేనే బంగారం కొనగలం అంటూ ఉంటారు కదా, సో ఎటువంటి పరిహారాలు బాగుంటాయి? ఏది ఏమైనా డబ్బును ముందు సేవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. డబ్బును ఎవరైతే సేవ్ చేసుకుంటారో వారు అప్పుల పాలు గారు. వారు అప్పుల పాలు కాకుండా ఉండేటువంటి వారు బంగారం కొనే పక్కన పెట్టుకుంటారో లేదా చిట్టి కట్టుకుంటారో, డబ్బులు బల్క్ అమౌంట్ వచ్చిన తర్వాత గోల్డ్ కొని పక్కన పెట్టుకుంటారో వారి ఇష్టం. సో ఏది ఏమైనప్పటికీ కూడా 100% బంగారం కొనుక్కోవాలి అని అనుకునేటువంటి వారు ప్రతిరోజు స్నానం చేసేటువంటి నీటిలో కొంత పసుపును యాడ్ చేసుకొని స్నానం చేయాలి. అదేవిధంగా ప్రతి గురువారము కూడా దత్తాత్రేయ స్వామికి అభిషేకం కానీ, దత్తాత్రేయ స్వామికి అర్చన కానీ, దత్తాత్రేయ స్వామికి ఏమైనా ఆరాధన కానీ చేసుకోవాలి స్వామివారికి. అదేవిధంగా మంచి భావన, మంచి స్వభావము, ఎదుటివారి ఏదైనా చెబితే వినేటువంటి పరిస్థితులలో ఉండాలి, లేదా మనం అర్థం చేసుకునేటువంటి పరిస్థితులలో ఉండాలి. అప్పుడు అన్నీ అమ్మవారే ఇస్తుంది. ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజించడము, ఉదయాత్పూర్వము బ్రాహ్మీ ముహూర్తంలో గణపతి ఆరాధన, ఇవంతా కూడా మనకు ఒక మంచి వైబ్రేషన్ తెచ్చిపెడుతుంది. అప్పుడు తప్పకుండా కొనుక్కోవచ్చు బంగారం. ఓవరాల్గా ఈ గోల్డ్ రేట్స్ మీద మంచి విశ్లేషణ అందించారు గురుగారు. హోప్ఫుల్లీ మళ్ళీ మీ ప్రెడిక్షన్ ప్రూవ్ అవ్వాలి. త్వరలో మళ్ళీ మనం ఇంకో వీడియో తప్పకుండా చేద్దాం గురుగారు. ధన్యవాదాలు.